నమస్తే అండి. ఒక 3 ఇయర్స్ చాలా నేర్చుకున్న తర్వాత నేను ఒక పర్ఫెక్ట్ మైసూర్ బజ్జీ నేర్చుకున్నాను. నాకు చాలా సార్లు సరిగ్గా వచ్చేవి కాదు పర్ఫెక్ట్‌గా. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ గ్లాస్‌తో ఒక 3 గ్లాసులు మైదా తీసుకోండి. అదే గ్లాస్‌తో 3 గ్లాసులు పెరుగు కూడా తీసుకోండి. పెరుగు అనేది మరీ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ మైదా చాలామంది మంచిది కాదని అవాయిడ్ చేస్తున్నారు. కాకపోతే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదోటి వస్తున్నాయి గనుక అప్పుడప్పుడు ఒక మంత్లీ 1, 2 సార్లయినా తింటాము. చూసారు కదా! నాకు ఈ పెరుగనేది సరిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చాలా గట్టిగా అంటే చాలా ప్రెషర్ పెట్టి ఇట్లా అంటే కానీ మనకు ఆ పిండనేది మంచిగా కలవదు. అప్పుడే చాలా ఫ్లఫీగా కూడా వస్తాయి. పిండికి కలుపుకునే దాన్ని బట్టి మైసూర్ బజ్జీ టేస్ట్ అనేది ఉంటుంది. సో, ఈ పిండిని నైట్ అంతా అట్లా ఉంచేయండి. నైట్ అంతా ఉంచేస్తే గనక అది కొంచెం బాగా కలిసిపోయి మనకు మార్నింగ్‌కి చాలా ఫ్లఫీగా వస్తాయి. చూసారు కదా! ఇప్పుడు ఈ పిండిలో ఏంటంటే మనం బజ్జీ వేసుకుని ఒక 1 అవర్ ముందు పిండికి సరిపడా సాల్ట్ కానీ, తర్వాత వంట సోడా, జీలకర్ర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి. నైట్ ఒకసారి కలిపాం కదా! ఇప్పుడు మళ్ళీ ఇలా. ఇప్పుడు చూపిస్తున్న విధంగా. చాలా అంటే చాలా బాగా కలపాలి. ఎందుకంటే ఫస్ట్ టిప్ అయితే అదే. మైసూర్ బజ్జీ పిండనేది ఎంత బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్‌గా వస్తది. సో, ఇది 1 అవర్ ముందు ఇలా కలుపుకొని చూసారు కదా! ఇలా బాగా మనకొచ్చేలా కలుపుకొని వాటర్ అయితే మాక్సిమం పడవు. పడతది అనిపిస్తే వేసుకోండి. ఒక 1 అవర్ పక్కన పెట్టండి. ఈ 1 అవర్ తర్వాత ఏమవుతదంటే మనం కలిపిన సాల్ట్ కానీ లేదా వంట సోడా ఇవన్నీ మంచిగా అందులో కలిసి ఇంకా ఫ్లఫీగా వస్తాయన్నమాట. సో, ఆయిల్ వేసుకొని అది ఆయిల్ కొంచెం వేడైనాక బజ్జీలు వేసుకోండి. చూసారు కదా! ఇప్పుడు మళ్ళీ బజ్జీ వేసే ముందు ఇంకొకసారి కలుపుకోండి. నైట్ ఒకసారి బాగా కలిపాం కదా! అలానే ఇంతకుముందు వంట సోడా అవి వేసి కలిపాము. ఇది మూడోసారి. ఈ 3 టైమ్స్ కూడా సేమ్ ఇట్లానే. అంటే అంత బాగా కలిపితేనే అంత పర్ఫెక్ట్‌గా వస్తది. అది పెద్దేమి హార్డ్‌గా ఏమి ఉండదు. నార్మల్‌గా మనం కలిపేసుకోవచ్చు ఈజీగానే కొంచెం. బాండీ అనేది ఏంటంటే కొంచెం మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడిది. ఇంకా కొత్తది కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ పెట్టినా అంత మంచిది దొరకట్లేదు. సో, ఇదే కొంచెం యూజ్ చేస్తున్నాము. చూసారు కదా! ఫస్ట్ ఏంటంటే పిండి కలపడం ఎంత బాగా వచ్చినా చాలామందికి ఆ బజ్జీలు వేసే షేప్ తొందరగా రాదు. కొంతమందికి ఈ తోకల్లా వచ్చేసి సరిగ్గా కుదరదు. బట్ ఫస్ట్ టైమే వస్తదని నేను చెప్పను. వెయ్యంగా అయితే అలవాటయిపోద్ది. కానీ ఇలా పర్ఫెక్ట్ షేప్ వేసినప్పుడే మనకు కూడా బజ్జీ అనేది కొంచెం రౌండ్‌గా, రెడ్‌గా కాలినప్పుడే సగం తినాలని ఇంట్రెస్ట్ వస్తది. బట్ ఇలా ట్రై చేయండి. ఒక 2, 3 టైమ్స్ ఫెయిల్యూర్ అయినా ఖచ్చితంగా వస్తది. నాకు కూడా స్టార్టింగ్‌లో బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్ డిఫరెంట్ షేప్స్‌లో ఆయిల్ వేస్ట్ అయ్యి, మైదా వేస్ట్ అయ్యి చాలా అంటే చాలా సార్లు వేస్ట్ అయింది. ఇప్పుడు ఇంత ఫైనల్‌గా చాలా వేస్తున్నాను. అంటే మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.